సార్, ఈ శాఖ మంత్రిగా రైతుల నుండి మీరేం వింటున్నారు? వాళ్ళు మీతో ఏం చెప్తున్నారు? వాళ్ళకెంత సంతృప్తికరంగా ఉంది? ఈ రాష్ట్రం మీద 10,778 రైతు భరోసా కేంద్రాలున్నాయి. హ్మ్. అయితే రైతు భరోసా కేంద్రం అంటే వన్ స్టాప్ సొల్యూషన్. అంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు. రైతులకు సంబంధించి విత్తనం ఏదైతే ఉందో నకిలీ విత్తనాలు గానీ, మరొక దాని రైతు మోసపోకుండా టెస్టెడ్ అండ్ లేబుల్డ్ యాహ్! మనం టెస్ట్ చేసి ప్రయోగశాలలో పరీక్షించి నిర్ధారించుకున్నటువంటి ఉత్పాదకాలనే ఈరోజు అక్కడికి మనం అందిస్తున్నాం. ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులు అందించడం, పురుగు మందులు అందించడం. వాటితో పాటు రైతులు ధాన్యాన్ని పండించిన తర్వాత, రైతులు పంట వేసుకున్న తర్వాత పారదర్శకంగా ఏ రైతు ఏ పంట వేసుకున్నాడు అనేటువంటి దానికి ఈ క్రాప్ బుకింగ్ చేయడం. ఈ క్రాప్ బుకింగ్ ఆధారంగా రైతులకు ఏదైనా నష్టం జరిగినా, పంట దిగుబడి వచ్చినా మనకు ప్రధానమైనటువంటిది ఈ క్రాప్ బుకింగ్. బహుశా ఇది డిజిటల్ అగ్రికల్చర్ యాహ్! అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడా లేనటువంటిది. కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు ఏ పంట వేశాడు, ఆ పంట ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా, వీటన్నిటిని అధిగమించి రైతు పంట దిగుబడి వచ్చిన తర్వాత రైతు దాన్ని విక్రయించాలన్నా సరే రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఇంతకుముందు అయితే ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ అని పెట్టేవాళ్ళు. అవి అక్కడక్కడ పెట్టి వదిలేసేవాళ్ళు. రైతులకు పాపం అక్కడికి వెళ్తే ట్రిప్ షీట్స్ జనరేట్ అయ్యేటువంటివి కాదు. తీసుకువెళ్ళలేక ఇబ్బందులు పడేవాళ్ళు. పేరుకు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళి రిబ్బన్లు కత్తిరించి ఆర్భాటంగా ప్రకటించి వెళ్ళడం తప్ప అవి ప్రయోగాత్మకంగా పనిచేయలేదు. ఈరోజు రైతుకి ఏదైనా సమస్య వస్తే ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలనో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి నా ధాన్యం నేను ఈరోజు విక్రయించాలి, ఏ విధంగా విక్రయించాలని చెప్పి ధైర్యంగా అడిగి వాళ్ళ ద్వారా ఆ ధైర్యాన్ని విక్రయించుకునేటువంటి ఆ మానసిక ధైర్యం రైతుకు ప్రసాదించినటువంటి ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి విక్రయం వరకు అనేక రకాలైనటువంటి సేవలను ఈరోజు మనం అందజేస్తున్నాం.